అరవింద్ అంటే ఎవరిని కలుపుకొని పోడు, అందరితో పంచాయతీలు ఉంటాయని అంటారు. చూస్తే మళ్ళీ రిజల్ట్ ఏమో ఆ విధంగా వచ్చింది. అసెంబ్లీ రిజల్ట్ మీ దగ్గరే బాగుంది. ఆదిలాబాద్లో మీ దగ్గర నిజామాబాద్ అర్బన్ గెలిచింది, తర్వాత ఆర్మూర్లో రాకేష్ రెడ్డి గెలిచారు. పార్టీ ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత? 30%, 30% వచ్చింది. నేను అసెంబ్లీలో నా 7 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా డిపాజిట్ కోల్పోలేదు. నేను అన్ని చాలా డిపాజిట్ వచ్చింది. 30% ఓటు వచ్చింది. కాంగ్రెస్ కి 31.5, 32 టీఆర్ఎస్ కి వచ్చింది, 32 చిల్లరు కాంగ్రెస్ కి వచ్చింది. సమానంగా, ఆల్మోస్ట్ సమానంగా వచ్చింది. అయినా సరే ఎందుకంటారు అరవింద్ ఎవరిని ఏకపక్షంగా ముందుకు పోతాడు, లేకపోతే వాళ్ళతో వీళ్ళతో పంచాయతీలు ఉంటాయి, పర్సెప్షన్ ఎందుకు అట్లా బిల్డ్ అయింది? పర్సెప్షన్ రిజల్ట్స్ మ్యాటర్ సార్, డేటా విల్ స్పీక్. మీరే అంటున్నారు రిజల్ట్ ఇక్కడనే వస్తుందని. ఉంటారు కొందరు, ఇద్దరు ముగ్గురు ఉంటారు. నాకు కూడా వినబడ్డది ఇది, చాలా పోయి కంప్లైంట్ ఇస్తున్నారని, అరవింద్కి టికెట్ ఇవ్వద్దని అంటారు. మరి టికెట్ ఎవరికి ఇవ్వాలని అడిగిందట వాళ్ళని. టికెట్ ఎవరికి ఇవ్వాలని అంటే ఆమెకు ఎవరికన్నా ఇచ్చుకోరి అన్నారట. లేదు 400 సీట్లు వస్తున్నాయి కదా, 399 వస్తే ఏమవుతుంది అని అంటున్నారట. ఎవరికి ఇవ్వాలో చెప్తలేరు, కానీ అరవింద్కి ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వద్దు అంటే ఏదో చెప్తారు కథలు. సో ఇటువంటివన్నీ మాట్లాడి మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. నిజామాబాద్ 25 సంవత్సరాలు 25 సంవత్సరాల ఆట. 5 సంవత్సరాలకు ఒకసారి ఎగ్జామ్ వస్తుంది. మీకు మా అంటే 4-5 ఎగ్జామ్లు వస్తాయి. ఇవన్నీ మాట్లాడుకుని ఎందుకంటే సొలుపు పురాణం అంతా టైం వేస్ట్. 5 ఎగ్జామ్లు రాస్తారు జీవితంలో. మీరు ఎలక్షన్ రిజల్ట్ చూసుకోరాదండి ఊకెందుకు? ఆదిలాబాద్ పార్లమెంట్ తర్వాత నిజామాబాద్ పార్లమెంట్ లోనే అసెంబ్లీ, సంస్థాగతంగా లోకల్ బాడీస్ లో, అసెంబ్లీలో, పార్లమెంట్ లో కూడా నేను హైయెస్ట్ పోల్ నాకు తెలిసి 48% చేంజ్ వచ్చింది నిజామాబాద్. 48% ఓటు ఎక్కడ 48% ఓటు ఎక్కడ రాలా. వచ్చుంటే అందుకు మల్కాజిగిరి వచ్చి ఉంటది దానికంటే ఎక్కువ. నా దగ్గర మైనారిటీ ఓటు 18% ఉంది. నిజామాబాద్ లో 18% ఉంది, మల్కాజిగిరిలో 10%. అంటే మీరు 82% ఓట్లకే, అంతే కదా. దానిలోనే మీకు 45%. ఓవరాల్ టోటల్ లో 48% ప్లస్ బీజేపీకి వచ్చింది. నాకు లాస్ట్ టైం 45% వచ్చింది, ఈసారి 48 చేంజ్ వచ్చింది, 3% పెరిగింది. నాకు 18% ముస్లిం ఓటు ఉంది. నా అభ్యర్థి, అవతల అభ్యర్థి పోయినసారి కల్వకుంట్ల కవిత కేసీఆర్ కూతురు, హై ప్రొఫైల్ లేడీ క్యాండిడేట్. ఈసారి సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ అభ్యర్థి, బలమైన సామాజిక వర్గం, మూడోది నాన్ కాంట్రవర్షియల్ పర్సన్. 2 సార్లు సెన్సిటివ్ క్యాండిడేట్స్, అపోనెంట్స్ 2 సార్లు సెన్సిటివ్. జీవన్ రెడ్డిని అవుట్డేటెడ్, ఈ తరానికి మ్యాచ్ కావట్లేదు అంటారు కదా, అంటారా మీరు? మైక్లా నేను కాదు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ అంటుంది. అక్కడ వేరే ఎమ్మెల్యేని తీసుకొని వచ్చి పెట్టారు. సరే, ఏజ్ క్రైటీరియా ఒకటి, బట్ హీఈస్ నాన్ కాంట్రవర్షియల్ పర్సన్. ఒక రైతు, సామాజిక వర్గము, ఎవరితో పేచి ఉండదు, సౌమ్యుడు, సెన్సిటివ్ క్యాండిడేట్స్ అవుతారు ఇట్లాంటి వాళ్ళు. లాస్ట్ ఎలక్షన్ అంటారు, సీనియరు, అంతకుముందు అసెంబ్లీ ఓడిపోయి వచ్చిండు, సింపతి ఉంటుంది. సో ఇటువంటివన్నీ ఉంటాయి.